షలోం. ప్రభు యేసు త్వరగా రమ్ము మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మహాకృపలను బట్టి మీకును మీ కుటుంబములకును ఆశీర్వాదకరంగా ఉండులాగున దేవుని యొక్క వాక్యము మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది, చాలా బలమైనది. వాక్యము బ్రతికించేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యముతో ఉతికి స్నానము చేయబడి వాక్యాన్ని విని అనేకమైన మేలులు పొందుకోవాలని నేను ఎంతగానో కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవటానికి నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను అని లేఖనములలో రాయబడి ఉన్నాయి. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుడికి విస్తారమైన భూమి ఉంది. ఒక ధనవంతుడికి విస్తారమైన సమృద్ధమైన ఆహారము ఆ భూమిలో పంట పండింది. అయితే అతను అనుకుంటూ ఉన్నాడు, ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇంత ఆస్తిలో ఇంత సమృద్ధమైన ఆహారము పండింది కదా, నేను ఏమి సమకూర్చుకోవాలని తనలో తాను ఆలోచించుకుంటూ తన ప్రాణముతో అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నా ప్రాణమా, అనేకములకు అనేకమైన సంవత్సరములను విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది అనని తినుము, తాగుము, సంతోషించుము అని తన ప్రాణముతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రాణముతో అనుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేకమైన సంవత్సరములను విస్తారమైన ఆస్తి, విస్తారమైన ఆహారము సమకూర్చబడి ఉన్నది అని చుక్కించుము, తినుము, త్రాగుము, సంతోషించమని తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీకు ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఆస్తు ఉండొచ్చు, సంపద ఉండొచ్చు. అయితే నీ ప్రాణముతో మాత్రము తప్పుడుగా మాట్లాడినట్లయితే నీ ప్రాణము నీకే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. తినుము, త్రాగము, సంతోషించమని అడుగుతున్నావు. తినమనేది ఏంటి తెలుసా? నీకు నీవే తినుము, త్రాగము, సంతోషించమని అనుకుంటున్నావేమో. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలిసే, ఎర్రివాడా
ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుతూ ఉన్నాను. నీవు సిద్ధపరిచిన యవనిదవని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ధనవంతుడితో అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతూ ఉన్నాను. నువ్వెంత సంపాదించినప్పటికీ, ఎంత కూడబెట్టుకున్నప్పటికీ, ఎంత సమకూర్చినప్పటికీ, నీవు నీ ప్రాణముతో అనేక సంవత్సరములు తిరిగినప్పటికీ కూడాని తరగనంత ఆస్తి ఉంది, పర్వాలేదులేని నీకు నీవే నీ హృదయాన్ని మబ్బు పెట్టుకొని దేవుని వైపుకి తిరగకుండగా నీ హృదయాన్ని ధనము వైపుకి, ధనం వ్యామోహం వైపుకి, ఆస్తుల వైపుకి నీ హృదయాన్ని ఇచ్చేస్తూ ఉన్నావు. ప్రభుడు అడుగుతున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని కాదు. అక్కడ తినుము, త్రాగుము, సంతోషించమని నువ్వు చెప్పుకోకు. వెర్రివాడ, ఈ రాత్రి నేను ఈ ప్రాణము నేను అడుగుతూ ఉన్నాను. నువ్వు సిద్ధపరచుకో. దేవుని ఎడల ధనవంతుడు కాక తనకు తానే చంపుకొచ్చుకునేవాడు అలాగే ఉండనని చెప్పింది. దేవుని ఎడల ధనవంతుడు కాక తనకు తానే చమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడంట. దేవుని యందు విశ్వాసములోను, దేవుని యందు నమ్మకములోను, దేవుని యందు ధనపుత్రుడిగా నీవు ఉండినట్లయితే ఆశీర్వాదముని పొందుకుంటావు. నీకు నీవే సంపాదించుకుని, నీకు నీవే సమకూర్చుకుని, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందువు అని అంటే ఈ రాత్రి నీ దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతూ ఉన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంకొక విషయం మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 6 వచనము నుండి 9 వచనాలలో ఈ విధంగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఒక మనుష్యుడిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. దాని పండ్లు వెదక వచ్చినప్పుడు అది ఏమీయో దొరకలేదు. కనుక అతడు, ఇదిగో, 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున్న పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీయో దొరకలేదు. దీన్ని నరికివేయమని, దీని వలన భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే ఆ ద్రాక్ష తోట మాలి అంటున్నాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండి నిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికివేదునని అతనితో చెప్పింది. ఒక మనుష్యుడిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నదంట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. ఏ సంవత్సరము చూసినప్పటికీ కూడా అంజూరపు చెట్టుని కాయలు వెతుకుతూ ఉన్నాడు. ఒక్క కాయ కూడా కాయతలేదు. అయితే ద్రాక్ష తోటని నాశనం చేసేస్తుంది ఈ అంజూరపు చెట్టు. అయితే వచ్చిన ప్రతి సంవత్సరము కూడా తన యజమానుడు చూసి
తన మాలుతో అంటూ ఉన్నాడు, తన పనివాడితో అంటూ ఉన్నాడు, ఇదిగో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. నేను వచ్చినప్పుడల్లా దీన్ని చూస్తూ ఉన్నాను, ఒక్క కాయ కూడా కాయటం లేదు. దీన్ని తీసేయి అనని తన పనివాడితో ఉన్నప్పుడు తన పనివాడు అంటూ ఉన్నాడు, అయ్యా అయితే నేను దాని చుట్టూరు త్రవ్వి శుభ్రంగా ఎరువు వేసి దాన్ని ఫలించేలాగా నేను చేస్తాను. అది ఫలించిన ఎడల దాన్ని నేను నరికివేసి బయట పారవేస్తానని అతనితో చెప్పాడు. ద్రాక్ష తోట దేవుని యొక్క వనము, అంజూరపు చెట్టు ఒక మనుష్యుడు. ద్రాక్ష తోటలో చెడు పదార్థాలు ఉండడానికి దేవునికి ఇష్టము కాదు. అయితే దేవుడు మనుష్యుడిని చెట్టుగా పోల్చుకుని ఉన్నాడు. ఓ ఉదాహరణ చెప్తాను చూడండి. మనుష్యుడు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరింప చేయాలి, భూమిని నిండించాలి. వాడిలో శక్తి లేనప్పుడు, వాడిలో బలము లేనప్పుడు, వాడిలో భూమిని నిండించలేనప్పుడు వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇచ్చిన తలంతులను బట్టి ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తోటమాలి అంటూ ఉన్నాడు, అయ్యా దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, లేని ఎడల నేనే నరికివేసి బయట పారవేస్తానని అక్కడ తన యజమానుడితో చెబుతూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం విన్న నీవు, దేవుని వాక్యం విని విశ్వాసము పొందుకున్న నీవు అనేక మందికి సాక్షార్థముగా నువ్వు ఉండాలి. నువ్వు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుము మాట్లాడుతున్నాను. అయితే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు మరి ఉండినట్లుగా ఇష్టం లేకపోతే, అది ఫలించకపోతే నరికివేసి బయట పడేస్తానని తన యజమానుడితో చెప్పినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం మనము లోతుగా వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. లోకా సువార్త 18వ అధ్యాయము, లోకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి ఆ మాటలకి మనకి కనబడుతున్నాయి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసరుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తుడును, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని వారమునకు 2 మారులు ఉపవాసము చేసు నా సంపాదన అన్నిటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడు. పరిసయుడు ఏమంటున్నాడో తెలుసా? పరిసయుడు ప్రార్థన ఎటువంటి ప్రార్థన తెలుసా? ప్రభువా, వారములకు 2 మారులు ఉపవాసం ఉంటూ ఉన్నాను, నా సంపదలన్నిటిలోనూ 10వ వంతు నీకు చెల్లిస్తూ ఉన్నాను. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! పరిసయుడు ప్రార్థన.
పరిశుడు నిలువబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, వారమునికి 2 మార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను, నా సంపదలన్నిటిలో 10వ వంతు నీకు చెల్లిస్తూ ఉన్నాను, తనలో తానే ప్రార్థన చేస్తున్నాడు. కానీ శంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? శంకరి ప్రైజ్ ద లార్డ్, గ్రీటింగ్ టు ఆల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన విషయాలు మన కొరకు రాయబడి ఉన్నాయి. వీటి ద్వారా ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైన ప్రకృతి సంబంధమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రకృతి సంబంధమైన విషయాలలో దేవుడు అనేక చెట్లు ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ చెట్టులలో ఒక చెట్టు మనం చూద్దాం. ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఇంగ్లీష్ లో పిగ్ ట్రీ అంటారు. ఈ చెట్టు పాలస్తీనా దేశంలో పెరుగుతూ ఉంటది, అలాగే అనేక ప్రాంతాల్లో కూడా పెరుగుతూ ఉంటది, అలాగే దానికి అదే కూడా పెరుగుతూ ఉంటది. ఇది 15 అడుగులు ఎక్కువ ఎత్తుగా పెరుగుతుంది. దీని విశాలం 20. పరిశుడైంది దేవునిని హేళన చేస్తున్నట్లుగా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపదనన్నిటిలోనూ 10వ వంతు చెల్లిస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ శంకరి దేవాలయానికి ఎక్కడో దూరంగా నిలవబడి ఆకాశం వైపు తన చేతులు పైకెత్తుకుని ధైర్యమశాలక రొమ్ము కొట్టుకొలుసు, దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నా కరుణింపుము అని శంకరి ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధుడు గొప్పవాడా? శంకరి గొప్పవాడంటే, శంకరి గొప్పవాడు ఎందుకనంటే తన దీనత్వాన్ని చూపించున్నాడు. దేవాలయంలోనికి వెళ్ళలేదు, దేవాలయంకు దూరంగా నిలవబడ్డాడు. తన ఆకాశం వైపు చేతులు చాపాడు. చేతులు చాపడానికి కూడా ధైర్యము సాలక రొమ్ము కొట్టుకునిచున్నాడు. రొమ్ము కొట్టుకోవటమే కాదు, దేవా, నేను పాపిని, నన్ను కరుణింపమని శంకరి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమందుడు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు శంకరిలా ఉంటావా, పరిశుడులాగా ఉంటావా అని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకడు దాను బ్రతికిన దినములు ఎందుకు సంతోషముగా ఉండవలని అనంటే ప్రభు సన్నిధిలో నువ్వు సంతోషంగా ఉండు, ప్రభు సన్నిధిలో నువ్వు నిలవబడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడలా చీకటి దినములను, అనేక చీకటి దినములను గడిపెను. నువ్వు అనేక సంవత్సరములను సమకూర్చుకుంటున్నావేమో, అనేక సంవత్సరములను నువ్వు ధనము సమకూర్చుకుంటున్నావేమో, అనేక సంవత్సరములలో నువ్వు ధాన్యం సమకూర్చుకుంటున్నావేమో, అనేక సంవత్సరాలు నువ్వు బ్రతకడానికి నువ్వు ఆస్తులను సమకూర్చుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఎర్రవాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతూ ఉన్నాను. అయితే నీ ప్రాణమును నేను అడుగుతున్నానంటే నీవు ఎలాగున్నావో తెలుసా, ఒక్కసారి నీవు పరిశోధించుకో అని పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఏ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ ఏమంటున్నాడు తెలుసా? నీవు ఆస్తులను సమకూర్చుకోవటము కాదు, ఆస్తులను సమకూర్చుకోవటము కాదు, ఏమి తిందమో, ఏమి ధరించుకుందామో, ఏమి సంపాదించుకుంటామని అని అనుకోవటము కాదు. నీవు ఎలాగుండాలో తెలుసా? శంకర వైపు చూసినట్లుగా, శంకర దేవాలయంలోకి వెళ్ళకుండా దూరంగా ఉండి ప్రార్థన చేసినట్లుగా నీవు నీ హృదయంలో ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు యథార్థంగా ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి, ప్రేమతో ప్రార్థన చేయి, చేతులు పైకెత్తు, దేవుని మహిమపరచు. నేను పాపిని ప్రభువా, నా పాపములకు క్షమించని దేవుని ముందుగా అడుగు. నా దోషములకు క్షమించే ప్రభువుని దేవుడిని నీవు అడుగు, అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒక ధనవంతుడు ఏమంటున్నాడు తెలుసా? అనేక సంవత్సరము తినుము త్రాగుము అని తన ప్రాణంతో చెప్పుకున్నప్పుడు విస్తారమైన ఆశనికి సమకూర్చి ఉన్నానని తన ప్రాణంతో మాట్లాడుతున్నప్పుడు, తినుము త్రాగుము సుఖించము సంతోషించమని మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతూ ఉన్నాను, నువ్వేం సమకూర్చుకున్నావో అదంతా కూడా వ్యర్థమో అని
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలం దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం సంపాదించుకున్నావో అది వ్యర్థం, ఏం ధరించుకుంటున్నావో అది వ్యర్థం, ఏం సమకూర్చుకుంటున్నాడో అది వ్యర్థం, ఏది కూడగట్టుకుంటున్నావో అది వ్యర్థం, ఏది కప్పెడుతున్నావో అది వ్యర్థం, 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 వ్యర్థం అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన నీ ప్రాణములను రక్షిస్తుంది, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ ప్రార్థన నీ భార్యను రక్షిస్తుంది, నీ ప్రార్థన నీ భర్తని రక్షిస్తుంది, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ ప్రార్థన నీ సంఘాన్ని బలపరుస్తుంది, నీ ప్రార్థన అనేక మందికి సాదృశ్యంగా నీ ఉండినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందికి ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నాడో నీకు నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడి నుంచి చిన్న ప్రార్థన సకలాత్మకారు ఘనమైన నామానికి సమయంలో ప్రభా ఒక ధనవంతుడు ప్రభా అతని ఆశను సమకూర్చుకుని ప్రభా అనేక సంవత్సరములను తినినా తాగిన మరి తరగనంత ఆస్తిని పొంది తినుము తాగు సంతోషించమని ప్రాణము కడుగుతున్నప్పుడు ప్రభువా ఇదిగో నా తండ్రి నా రక్షకుడా పరిశుద్ధాత్మ దేవా ఈ రాత్రి నీ ప్రాణములను అడుగుతూ ఉన్నాను, సిద్ధమా అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువా అయితే ప్రభా ఆ దేవుని గురిగిస్తూ మమ్మల్ని తీసుకురాకుండా మా జీవితాన్నంతా కూడా ప్రభా నీ సేవలో నీ సువార్తను ప్రకటించవచ్చు. అనేక మందికి ప్రార్థనాకారంగా ఉండే భాగ్యము అనేక మందికి ప్రభా ప్రార్థన చేసేవారులాగా ఉండే భాగ్యము అనేక మందికి నా తండ్రి ఈ వాక్యాన్ని అందించే భాగ్యము మాకును మీకును ప్రభు అనేక మంది బిడ్డలకును నా తండ్రి దయచేసి సహాయం చేసి మీరు మహిమ పొందుకుంటారని ఇదిగో నా తండ్రి నా రక్షకుడు ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడి ఉన్నారు ఎందుకు పొందనాను. నా తండ్రి నా రక్షకుడు మా జీవితాలు మీరు మార్చండి, మా తలంపులు మార్చండి, మా ఆలోచనలు మార్చండి ప్రభా. నా తండ్రి పరిశుడిగా కాకుండా ప్రభు శంకులను తండ్రి విశేషినట్లుగా ప్రభు నా తండ్రి నా రక్షకుడు ఆకాశం చేతుల వైపు ఎత్తి ప్రార్థన చేసినట్లుగా నా తండ్రి ప్రభా మీ స్థితి మహిమపరిచేదాకా అందరికీ దర్శనం యువకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండే భాగ్యం బిడ్డలందరికీ మాకు అందరికీ దయచేసి మీరు మహిమ పొందుతున్నారు. ఈ మాటలు మీరు వినండి, ఆశీర్వాదం పొందుకోండి, అనేక మందికి వినిపించండి, మీరు కూడా ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్న మాటలు